చాలా ఓకే. చేస్తాగా నీకు? తాగితే మరచిపోగలను కానీ తాగను. మరచిపోతే తాగగలను కానీ మరువనివ్వరు. మనసు ఒక్క నిమిషం ఉండండి. ఆ కవి గారిని పలకరించి చూస్తాను. వస్తున్నా కవి గారు, ఏమిటి సంగతి? ఏమిటి విషాదం? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తను నన్ను ప్రేమించింది. మధ్యలో ఒక ధనవంతుడు క్రాష్ అయ్యాడు, నన్ను చీకొట్టి వాడితో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పెట్టిన తాగుడు ఈ రోజు వరకు కొనసాగిస్తుంది. సరే కవి గారు, ఊరుకోండి, బాధపడకండి. కరెక్ట్, నా స్టోరీ కూడా అదే. వీడేంటి కొత్తగా చెబుతున్నాడు? ఏంటన్నా, నీకు లవ్ స్టోరీ ఉందా? నేను ఒక అమ్మాయిని 10 ఏళ్ళు కంటిన్యూగా లవ్ చేశాను, సిన్సియర్ గా లవ్ చేశాను. ఒక రోజు ఒకే ఒక మాట అన్నాను, అంతే చీకుట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు మళ్ళీ నా మొహం చూడలేదు. చీకుటి వెళ్ళిపోయేలా ఏం చెప్పావు? ఒకే ఒక మాట, అదేమిటో చెప్పి చావు. ఐ లవ్ యూ. ఛీ! అంటే తను నిన్ను లవ్ చేయలేదన్నమాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను. సంసా గారు, నాలాగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ చొక్కా ఇవ్వమంటావా? ఒక్క పాట పాడండి. నీలా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులను ఓదార్చడానికి నా దగ్గర ఒక సూపర్ సాంగ్ ఉంది, పాడుతాను విను. హార్మోన్ పడి తీసుకురా. ఎప్పుడు చూడు. డాక్టర్ రెడీయా? సరిగా చూసి చెప్పండి. జరిగింది, జరుగుతూ ఉన్నది, ఇకపై జరగబోయేది అంతా కరెక్ట్ గా చెప్తాను. ప్రతిరోజు జనాలందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి? ఊరి నుండి అప్పులు చేశారా ఏంటి? అంత బాగా జనాలు నన్ను నమ్ముతున్నారు, నా జోస్యాన్ని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నానంటే, పర్వాలేదు, కంగారు పడద్దు. ఇదంతా శని దశ పూర్తయ్యే వరకే. వచ్చే 7వ తారీఖు నుంచి బుధమహర్ దశ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఈ జాతకస్తుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే, బుధుడు అనుగ్రహిస్తే లక్షలొచ్చి పడతాయి. కానీ గురువు అనుగ్రహిస్తే ఇలా తొక్కలిస్తాడా? దాన్ని అవతల పడేయండి సార్. కోట్లు ఇస్తాడు. అర్థమైందా? 54వ ఏట ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ సమయంలో ఇతను మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విన్నావా? ఈ జాతకస్తుడికి 8ంట బుధుడు ఉచ్చలో ఉండటం వల్ల దీర్ఘాయుషుడు అవుతాడు. 95 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాడు సార్. ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఎవరు? మినిస్టర్ గారా? సార్, కొంచెం వెయిట్ చేయండి, కరెక్ట్గా 4:30కి వస్తాను. థ్యాంక్ యూ. ఎలా సాధ్యం? సాధ్యంగా ఏమవుతుంది? నా చేత జాతకం చెప్పించుకోవాలంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఒబామా వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే. నేను సెల్ ఫోన్ లో బ్యాటరీ వేయలేదు, నువ్వెలా మాట్లాడావు? వేయలేదా? వేయలేదు. నిజంగా వేయలేదా? వేయలేదు. అదేమిటంటే, ఒక లగ్నంలో 9 గ్రహాలు ఉచ్చలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి బ్యాటరీ లేకుండా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అవేమి పట్టించుకోకండి. తెలిసిందా? ఏంటి అప్పుడప్పుడు మీ అబ్బాయిని చూసి తెలిసిందా, అర్థమైందా అని అడుగుతున్నారు? తర్వాత చెప్తాను, మీరు మిగతా చెప్పండి. ఈ జాతకస్తుడు 54 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచాన్నే మహారాజులా ఏలుతాడు. ఇతనికి కోటాను కోట్ల డబ్బేంటి, భవంతులేంటి, మర్యాదలేంటి, చివరిదాకా అంత వైభవంగా బతుకుతాడు. అలాగా? విన్నావా? నేను చెప్పింది విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు? సార్ ఆపండి సార్. ఇప్పుడు ఏం జరిగిందని మీ వాడిని అలా చావబోతున్నారు? టెల్ మీ సార్. మరేంటయ్యా, ఈ జాతకుడు చచ్చి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది. నువ్వొక ఫ్రాడ్ అని నమ్మొద్దు అని వీడికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ వీడు నా మాట వినకుండా నీ చేతే జోసి చెప్పించుకుంటానంటున్నాడు. అందుకే నేను టెస్ట్ చేశాను. నువ్వు చెప్పిన దాంట్లో ఒకటైనా కరెక్ట్ గా ఉందా? ఈ జాతకుడు ఎలా చచ్చాడో తెలుసా నీకు? ఊరి నిండా అప్పులు చేసి ఆఖరికి వీధులంటూ అడుక్కుంటూ కుక్క చావు చచ్చాడయ్యా. వాడి జాతకం చూసి వాడిది దీర్ఘాయుషు, కోటీశ్వరుడు అవుతాడో చెప్తావా? నువ్వు జోషుడివి, నీకు జాతకరత్న బిరుదు ఒకటి. మాడుగుల మాధవరావు కాదు, ఫ్రాడ్ అబద్ధరావు అని పెట్టుకో. ఏదవా నువ్వు బదరా. అమ్మో, సెల్ ఫోన్ ఇక్కడ, సెల్ ఫోన్ పెట్టాను. ఏదయ్యా మీద తీసుకో. ఇలారా ఫ్రాడే. సూర్య, నీ రూమ్ లో ఉంటున్న శ్రీరామ్కి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందిట. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
మీతో ఆ. చెప్పి వెళ్ళమన్నాను. ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చూసావట్రా, వచ్చేటప్పుడు అమాయకుడిలా వచ్చాడు. ఉద్యోగం వచ్చి రాగానే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తాడా పెద్ద పుడింగి. వచ్చిన రోజు నాకు తెలుసురా వాడు పెద్ద ఫ్రాడ్ అని. చచ్చా అదేమై ఉండదురా, వాడికేం ప్రాబ్లము ఎవరికి తెలుసు. పద. వస్తే అన్ని బస్సులు వరుసగా వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటే రాదు. హాయ్ సంసా. సంసా గింసా అనే బదులు సంగీత సామ్రాట్ అనొచ్చు కదా. షార్ట్ ఈజ్ స్వీట్. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తింటావా? లేదు లేదు, వద్దులే, నువ్వే తిను. లేదు లేదు, నీకు ఇవ్వకుండా తింటే నాకు అరగదు. ఇంకొకటి ఉంది, తిను. నేను సాధారణంగా ఐస్ క్రీమ్ తినను, స్వరం దెబ్బతింటుంది కదా అని. తొక్కలో స్వరం. తిను సంసా. సరే, నువ్వు మరీ మొహమాడు పెట్టేస్తున్నావు గనక ఇది ఒకటి తింటాను. ఖాళీ డబ్బా ఇచ్చాడండి. ఏప్రిల్ ఫూల్. మోసపోయాను. పరాయి సొమ్ము కోసం ఆశపడకూడదు. టికెట్ తీసుకోవడం మన జాతకంలోనే లేదు. డాక్టర్, ఐస్ క్రీమ్ తింటారా? సార్, ఒకే లడ్జీలో ఉండడం, మీకు ఇవ్వకుండా తింటే నాకు అరుగుతుందంటారా? ఇంకొకటి ఉంది, మీరు తినండి. అందులో ఏం లేదు. ఏంటయ్యా? అందులో ఏమి ఉండదయ్యా. ఏమీ అర్థం కాలే. అందులో ఏమి ఉండదు, విసిరే. వాడంతే మెట్లేదవా, మీరు తినండి. టేస్ట్గా ఉందా? సూపర్, అదిరిపోయింది. ఏం మోసపోయానా? అద్భుతం. ఏప్రిల్ ఫూల్. అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి. చేసుకోండి. ఎస్టీడీ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. హలో, నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా. వచ్చే నెల కచేరీ చేయమన్నారు కదా, డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి. ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళుతున్నాను. అక్కడ ఓ వారం రోజులు ప్రోగ్రాం. అట్నుంచటే లండన్ కి వెళుతున్నాను. అక్కడ ఓ 2 days ప్రోగ్రాం. అట్నుంచటే ప్యారిస్ కి వెళుతున్నాను. తర్వాత స్విట్జర్లాండ్ వెళుతున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను, లేదంటే ఓ 45 days విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను. పర్వాలేదు పర్వాలేదు, అవన్నీ చూసుకున్నారండి. మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం. హలో, భగవాన్ని అమెరికా నుంచి మాట్లాడుతున్నా. ఎస్ బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఇదిగోండి. ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? ఈ ఎస్టీడీ షాప్ జపాన్ లో పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా. ఆహా. ఓ టీ అయ్యా. అలాగే. ఏంటి, లాటరీ టికెటా? ఎవరో తెలియలేదే. ఏంటి అలా అడిగారు? జ్యోతిషరత్న మాడుగుల మాధవరావు అంటే స్టేట్ మొత్తం అదిరిపోతుంది. అప్పుడే పుట్టిన పసి వాళ్ళ దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలాల దాకా నేను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సారీ, నాకు తెలియదులే. సరే వదిలేయండి. బావిలో కప్పలా బతికేస్తున్నట్టున్నారు. సరే గాని రోజు ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారా? ఏదో గుడ్డి నమ్మకంలే. జీవితంలో ఏదో రోజు మనకి జాక్పాట్ తగలపోతాం, చిన్న ఆశ అంతే. చిన్న ఆశే కదా, అందులో తప్పే ఉంది. ఒక్కసారి అదృష్ట లక్ష్మి వరించిందనుకోండి, బిచ్చగాడు కూడా చక్రవర్తి అయిపోతాడు.
అది కరెక్టేలే. ఆ టికెట్ ఇవ్వండి. ఉమ్. K 2 3 4 5 6 కూడితే 22 మొత్తం 4. మీ పుట్టిన 35 1959 అవన్నీ కలిపితే 5 వస్తుంది. ఉమ్. జన్మ నక్షత్రం రోహిణి. 5కి 4కి కుదరదు సార్. ఏమే 5 4 అసలు కలవే. మీరు K573443 బదులుగా K573444 ఈ నెంబర్ టికెట్ తీసుకున్నాను అనుకోండి, ఓవర్ నైట్ లో కోటేశ్వరుడు అయిపోతాను. అంతేనట. సార్ నేను అబద్ధం చెప్పొచ్చు, నా జ్యోతిష్యం మాత్రం అబద్ధం చెప్పదు. ధైర్యంగా కొనండి. మీరు కోటీశ్వరుడు అయిన తర్వాత నేను కలుస్తాను. ఏమయ్యా ఆ బిస్కెట్స్ కి టీకి ఎంత అయింది? చెప్పు. టీకి డబ్బులు నేను ఇస్తాను సార్. నన్ను కోటేశ్వరం చేయబోతున్నారు, మీకు ఈ మాత్రం చేయలేనా? మీరు వెళ్ళండి. అంతేనటారా? 555 సిగరెట్ ఉందా బాబు? గోల్డ్ ఫ్లాకే ఉందండి. పర్వాలేదు, దీన్ని కూడా కలిపిచ్చేయండి. ఇస్తానండి. వస్తాను. మీరు వెళ్ళండి చెప్తాను. రే లేవరా. ఏంట్రా పడుకున్న వెంటనే లేపుతున్నావు? ఓ అప్పుడే తెల్లారిపోయిందా? నూట 8 రూమ్ నుంచి కొట్టుకొచ్చాను. పీసుని కొట్టు వెధవా, కొంచెం కూడా పేస్ట్ లేకుండా మొత్తం పిండేశాడు. హ. ఆ? ఏంట్రా ఇవన్నీ నా బట్టలు, వీటిని ఎవరు ఉతుకుంటారు? ద్రోహి. ఏంటి? మరి నీ బట్టలు ఉతికి నా బట్టలు ఉతికినవాడు ద్రోహే కదా. మన ఇద్దరిని ఎవరో వెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, నేను ఒప్పుకోను. ఏంట్రా ఇది? గుడ్లు, సూపు. ఆహా. వీటిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినాలరా? రే ముందు నా వాట తింటాను, చేశాక నీ వాట తింటాను. ముందు సూపి లైవ్. రే ఏంటిదంతా? ఉదయం నా బట్టలన్నీ ఉతికేస్తున్నాయి, పైకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే గుడ్లు, సూపు రెడీగా ఉన్నాయి. ఇప్పుడేమో ఉతికిన బట్టలన్నీ ఆయన చేస్తున్నాయి. అదే కదా, ఇలాగే వదిలేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కటింగ్ షేవింగ్ కూడా చేసేసేలా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు అర్థమైందా? ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితే అన్న అడుగు. ఆయన ఎవరు చూసినారా? ఒక బోర్నవిటా ఇవ్వు. అలాగే సార్. నువ్వు చూసినావా? ఎక్కడ వాడు? ఈ ఏరియాలో ఎక్కడ ఉండుంటాడు. ఆడు మాత్రం నా కంటి కనబడితే ఆడు తలకాయ కొబ్బరి బోండం దగ్గర చెక్కేస్తారే. ఎవరతను? ఎందుకంత కోపంగా ఉన్నాడు? అయ్యో అదెందుకు అడుగుతారులేండి. చెప్పండి. ఓ రోజు ఏదో లాటరీ టికెట్ కొన్నాడట. వెళుతూ వెళుతూ ఓ జ్యోతిష్కుని కలిశాడట. వాడేమో ఈ నెంబర్ వద్దు, దీని తర్వాత నెంబర్ తీసుకో అని చెప్పాట. ఆ ఫ్రాడ్ చెప్పిన మాటలు నమ్మి వీడి కూడా తీసుకున్న టికెట్ తిరిగి ఇచ్చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పిన టిక్కెట్టే తీసుకున్నాడట. ఆ రోజే వీడికి దరిద్రం పట్టు. అది సరే గాని దానికి వీడు కత్తి పట్టుకొని తిరగడానికి ఏమిటి సంబంధం? భలే భలే, ఏ టిక్కెట్ అయితే వద్దని తిరిగి ఇచ్చేశాడో అదే టిక్కెట్ కి ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఒకే ఒక నెంబర్ లో ₹1,00,00,000 మిస్ చేసుకున్నాడు. కానీ ఒకటి, ఏదో ఒక రోజు ఆ జ్యోతిష్కుడు వీడి కంట్లో పడతాడు, అంతే చచ్చినట్టే. దొంగ సూపులో పిల్లి గడ్డ పెట్టుకుని ఉంటాడు. ఎవరు చూసినారా? మొహం మూసుకుంటున్నారేంటి? మరే లేదు, డస్ట్ ఎలర్జీ, ఆస్మా కూడా ఉందిలేండి. ఆ టీ కోడి దగ్గర ఉన్నది ఎవరు? అదే అబ్బో నేను కాదు, బోర్నవిటా క్యాన్సిల్. వాడికి చిక్కితే నన్ను చెక్కేస్తాడు. ఎస్కేప్. నేను నరకుండా వదిలిపెట్టరా? నేను ఇంతవరకు ప్రొడ్యూసర్నే చూడలేదు, ఫోన్లోనే మాట్లాడాను. రండి మీ పాట విందాం అన్నాడు. మనకు లక్కుంటే వర్కౌట్ అవుతుంది. పదండి అతను కొట్టేద్దాం. అంతే కదా. రా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేను గాయకుణ్ణి,
చిత్తూరు వి నాగయ్య గారిని సినిమాలో పాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగానుగా. అలాగా అవునండి. పాడండి, వింటాం. కూర్చోండి. థ్యాంక్స్. రారా కూర్చో. ఏం తీసుకుంటారు? ఆ? నాకేం వద్దండి, కావాలంటే మీరు తీసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. శృతి 3. భలే టేస్ట్గా ఉంది. ఆ. 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 పరువాల మొగ్గ నీకింత సిగ్గా కుదిరింది చోడు దొరికింది తోడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నా మనసే నీకు కానుక ఓ చెలియా పరువాల మొగ్గ నీకింత సిగ్గా. సార్, నా పాట మీకు నచ్చిందా సార్? భలే నచ్చింది, సూపరు. ఏమిమ్మంటారు? సార్, అడ్వాన్స్ ఇస్తే ఎంత? 1000. చాలా ఎక్కువ. 500. తట్టుకోలేరు. జస్ట్ 5. ఇదైతే ఓకే. అయ్యో మళ్ళీ ఎవరితో గొడవ పడుతున్నాడే? లాక్కుపోండి, లాక్కుపోండి. ఎవరయ్యా మీరు? సినిమాలో పాడడానికి ఛాన్స్ అడిగితే రమ్మన్నారు. పాడినంతసేపు బాగానే విన్నారు, ఉన్నట్టుండి నన్ను చావు బాదారు. ఏయ్, నేనయ్యా ప్రొడ్యూసర్ని. వాడు నా కొడుకు, వాడు పిచ్చాడు. అయినా మీరేంటి సమయం సందర్భం లేకుండా పొండయ్యా బయటికి. సార్, మీరు గనక నా పాట ఒకసారి వింటే. ఏయ్, మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా ఆఖరి కొడుకుని పిలుస్తాను. వాడు వీడికంటే పిచ్చాడు. వాడైతే నీ గొంతు కొరికేస్తాడు. అయ్య బాబు, చూస్తుంటే వీడు కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు. రారా పారిపోదాం. ఆపండి. నమస్కారం. నమస్కారం. దండ ఎవరికి? మీకే. బోకే మీకే. ఎవరికి? ఆ. అవును, దండలేస్తున్నారు ఎందుకు? ఫోటోలు తీస్తున్నారు ఎందుకు? ఎందుక? నేను ఈ రోజు పెద్ద కోటీశ్వరుని కావడానికి కారణం మీరే కదా. ఏమంటున్నారు? నాకు 90 ఏళ్ల వయసున్న ఒక తాత ఉన్నాడు. ఈ ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఆస్తిరాజు వెతికి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశాను. వాడు చచ్చే సూచనలే లేవు. ఆహా. ఒకసారి ఆయన రోడ్డు క్రాష్ చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా భయంకరమైన స్పీడ్ తో ఒక లారీ వచ్చి ఆయన గుద్ది అయ్యయ్యో అయ్యయ్యో భయంకరమైన డ్యామేజ్ అయ్యింది. మీరు అనుకున్నట్టుగా ఆయన బాడీ కాదండి, లారీ బాడీ. ఆహా. ఆయన సేఫ్ గా ఇంటికి వచ్చేసారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అలాగా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాగే ఉంటే నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడేమో అని అనుకున్నాను. చివరికి మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉండగానే ఆస్తితో నాకు దక్కింది. ఎలా? ఏమీ లేదండి, లారీ గుద్దునా సరే గంభీరంగా నిలబడ్డ ఆయన పోయిన వారం కొద్దిగా తలనొప్పి వచ్చిందని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఆయనకు ఒక లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఒక స్పూన్ లేహ్యం ఆయన నోట్లో వేసుకుని పడుకున్నారంతే. సాయంకాలం మ్యాటర్ ఓవర్. ఆస్తంతా ఆటోమేటిక్ గా చేతికి వచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్ మీ గురించి 25 సంవత్సరాలకు ముందే నాకు తెలియలేదు. తెలుసుంటే మా తాతయ్యని అప్పుడే మీ దగ్గరకు తీసుకొచ్చుండేవాడిని. కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. మీరు చేసిన ఈ సాయాన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేను. వస్తానండి. వాయించండి. స్టాప్ స్టాప్. ఆగావేంటి? యమధర్మరాజు గురించి కథల్లోనే విన్నాను, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను. అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు. ఇప్పుడు వాయించండి. ఓ స్పెషల్టీ. అలాగే. నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను.
ఎదవ్వి ఆయ్. సన్నాసివి ఆయ్. పింజారివి ఆ. మరి లేకపోతే ఏంట్రా చూడగానే గుర్తుపట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా ఆకులో ఒక్కగాడివి నువ్వు పలానా నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి అర్థమైందా అర్థమైంది. ఇప్పుడు చెప్పరా ఎవర్రా నువ్వు కోడి రామూర్తి. కోడి రామూర్తి అంటే కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పించి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజునే జైలుకి వెళ్ళానే ఆ కోడి రామూర్తినే. అన్న కోడి రామూర్తి అన్న నువ్వే ముందుగా చెప్పొచ్చు కదా నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న నిజం ఆ సంగతి అలా ఉంచు. ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా అయినా నువ్వేంటి నీ లెవెల్ ఏంటి నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా టీ కొట్టు నువ్వే చెప్పు టీ కొట్టు ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు ఒక రౌడీ ఎదవో హంతకుడో అడుగుతాడు అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు చూసావా నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసినోడికి 3 హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. తీరా 10,000 కోడన్నా ఒక 6 నెలలు టైం అన్నా తర్వాత నీకు కనిపిస్తానేంటి సంవత్సరంలోపు నా తల తాకెట్టు పెట్టైనా నీ డబ్బు నీకు తిరిగి చేస్తాను